హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవితేజ. ఐమ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనము క్యాలరీ కౌంటింగ్ అనేది ఎందుకు ఇట్స్ నాట్ ఎ రైట్ ప్రాసెస్ అనే దాని గురించి మాట్లాడదాం. సో మనమందరం చాలా వరకు వెన్ ఇట్ కమ్స్ టు వెయిట్ లాస్ ఆర్ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలనుకున్నప్పుడు వి టెన్ టు కౌంట్ ద క్యాలరీస్ అన్నమాట. సో క్యాలరీ కౌంటింగ్ బేస్డ్ ఆన్ క్యాలరీస్ మన ఫుడ్ చాయిసెస్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. బట్ క్యాలరీ కౌంటింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ ప్రాసెస్. సో అది ఎందుకు రైట్ ప్రాసెస్ కాదు, వాట్ ఈస్ ద రైట్ ప్రాసెస్, వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో వై calorie counting doesn't work? So I'll give 5 reasons why we need to stop it and eat mindfully instead. Okay. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆల్ క్యాలరీస్ ఆర్ నాట్ ఈక్వల్ అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ మీరు ఒక బౌల్లో చిప్స్ చూడండి, రైట్ సైడ్ దాల్ చూడండి, అంటే పప్పు. ఇప్పుడు ఈ పర్టికులర్ లెఫ్ట్ సైడ్ ఉన్న చిప్స్ 100 క్యాలరీస్ అనుకుందాము, రైట్ సైడ్ లో ఉన్న దాల్ కూడా 100 క్యాలరీస్. జస్ట్ బికాస్ ఈ రెండు 100 క్యాలరీస్ కాబట్టి రెండు హెల్దీ ఫుడ్స్, ఐ మీన్ ఒకటి అన్హెల్దీ, ఒకటి హెల్దీ. ఇఫ్ యూ అబ్జర్వ్, లెఫ్ట్ సైడ్ ఇస్ అన్హెల్దీ, రైట్ సైడ్ ఇస్ హెల్దీ. అంటే జస్ట్ బికాస్ క్యాలరీస్ ఈక్వల్ అయినాయి కాబట్టి దట్ డజంట్ మీన్ దట్ ఆల్ ఫుడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ వీ నీడ్ టు రిమెంబర్ అన్నమాట. సో క్యాలరీస్ అనేది డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ, ఫుడ్ క్వాలిటీ మ్యాటర్స్. సో మీరు తింటున్న ఫుడ్లో ఎన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఆర్ జస్ట్ షుగర్స్, రిఫైన్డ్ కార్బ్స్ ఇవే ఉన్నాయా, దట్ యూనిట్ టు చెక్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హౌ మచ్ క్యాలరీస్ ఇట్ ఈస్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఆల్ క్యాలరీస్ ఆర్ నాట్ ఈక్వల్. సెకండ్ థింగ్ ఏంటంటే, యూజువల్గా వాట్ పీపుల్ డూ ఇస్ లైక్ వెన్ దే బై సంథింగ్ ఇన్ ద డీమార్ట్ ఆర్ వెన్ దే డూ షాపింగ్, ఈ ఫుడ్ ప్రొడక్ట్ షాపింగ్ చేసినప్పుడు దే సీ హౌ మెనీ క్యాలరీస్ ఇట్ ఈస్. బట్ జనరల్గా ఏమవుతుందంటే, ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుల్స్ అనేవి దే జనరలీ లై. ఓకే. సో దే సే దట్ ఇట్ ఈస్ లో క్యాలరీ, బట్ ఇఫ్ యూ సీ ద షుగర్ కంటెంట్ అండ్ యునో కార్బోహైడ్రేట్ కంటెంట్ విల్ బి హై. సో యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ దిస్ ట్రాప్ అనమాట. ఈ క్యాలరీ లేబుల్స్ చూడటము, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఫుడ్లో అని. అండ్ మెనీ పీపుల్ యూస్ సమ్ యాప్స్. ఒక యాప్స్ యూస్ చేసి ఈ పర్టికులర్ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఐ మీన్ యాప్స్ కూడా ఎగ్జాక్ట్గా ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ అది ఎలా తయారు చేశారు, దాంట్లో ఎగ్జాక్ట్గా ఎంత షుగర్ ఉంది, అది అది మన హెల్త్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఇవన్నీ యాప్కి తెలియవు అనమాట. యాప్ ఈస్ జస్ట్ ఏ గెస్ వర్క్. ఓకేనా? సో దిస్ ఈస్ అ సెకండ్ మిస్టేక్, వీ నీడ్ టు రిమెంబర్, లైక్ క్యాలరీ లేబుల్స్ లైక్. ఓకే. థర్డ్ థింగ్ ఈజ్ లైక్ యువర్ బాడీ ఈజ్ ఇంట్ ఏ క్యాలిక్యులేటర్. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, వెన్ ఇట్ కమ్స్ టు వెయిట్ లాస్, ద ఈట్ లెస్, తక్కువ తింటారు. బట్ బాడీ కూడా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మెటబాలిజం అనమాట. మెటబాలిజం అంటే మన బాడీ మనం తింటున్న ఫుడ్ ని ఎంత బాగా యూజ్ చేసుకుంటుంది అని. సో మీరు తక్కువ తిన్నారు అనుకోండి, బాడీ కూడా తక్కువే బర్న్ చేస్తుంది ఫ్యాట్ ని. ఎందుకు? స్టార్వేషన్ మోడ్ లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడుతున్నాను, నేను ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయకపోయినా, నేనేం యాక్టివిటీ చేయకపోయినా, నా లోపల ఉన్న హార్ట్, కిడ్నీ, లివర్ ఇవన్నీ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలి అంటే నాకు కొంచెం ఎనర్జీ కావాలి కదా. ఆ ఎనర్జీ నాకు ఫుడ్లో నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఆ ఫుడ్ కూడా తక్కువ తీసుకుంటే బాడీ ఒక స్టార్వేషన్ మోడ్లోకి వెళ్ళి ఇట్ ప్రొడ్యూసెస్ సంథింగ్ కాల్డ్ హెడేక్, ఇరిటబిలిటీ, యాంగ్జైటీ, యూనో క్రేవింగ్స్, ఇవన్నిటిని బాడీ తెస్తుంది. ఎందుకు? బాడీ, ఐ మీన్ మనం ఎక్కువ తింటామనే ఉద్దేశంతో, బికాస్ ఇట్స్ ఇన్ ద స్టార్వేషన్ మోడ్, బాడీ వాంట్స్ అస్ టు ఈట్ మోర్ అనమాట. సో మళ్ళీ ఎక్కువ తింటాము, మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాము. మళ్ళీ వెయిట్ లాస్ కోసం తక్కువ తింటాము, మళ్ళీ స్టార్వేషన్ మోడ్కి వెళ్తుంది, మళ్ళీ క్రేవింగ్స్ వస్తే మళ్ళీ ఎక్కువ తింటాము. దిట్స్ ఎ విషియస్ సైకిల్ అగైన్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్ యూనిట్ టు రిమెంబర్. ఇట్స్ లైక్ యువర్ బాడీ ఈజ్ ఇంట్ క్యాలిక్యులేటర్. అండ్ ద ఫోర్త్ థింగ్ ఈస్ లైక్ మెనీ పీపుల్ లీడ్స్ యునో టు దిస్ ఫుడ్ అబ్సెషన్. అంటే వాళ్ళు ఏం తిన్నా సరే దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఆ, తక్కువ క్యాలరీస్ ఉన్నాయి చూస్ చేసుకోవడం. అంటే ఇట్ బికమ్స్ అన్ అబ్సెషన్ అనమాట. అంటే అసలు వాళ్ళు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పక్కకు పెట్టేసి ఇట్ బికమ్స్ అన్ యాంగ్జైటీ ఇష్యూ. యూనో సడన్ గా వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ ఎక్కువ తినేశారు అనుకోండి, దే ఫీల్ సో మచ్ గిల్టీ అనమాట. అండ్ ఈ యాంగ్జైటీ ఇష్యూస్ దీనివల్ల వెయిట్ లాస్ పక్కకు పెట్టండి, యూ విల్ గెట్ మోర్ ఆఫ్ యాంగ్జైటీ ఇష్యూస్. సో యూ నీట్ టు రిమెంబర్ దట్ యూ ఈట్ టు లివ్, నాట్ టు ట్రాక్. ఓకే. సో ట్రాకింగ్ అనేది అంత అబ్సెషన్ లెవెల్కి వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ క్యాలరీ కౌంటింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఫైనల్ గా మనం ఏం చేయాలి అంటే,
సింపుల్ గా వీ నీడ్ టు ఈట్ ఎ బ్యాలెన్స్ ఇన్ మీల్స్. ఓకే, సో మీరు తింటున్న ఫుడ్ లో ప్రాపర్ ప్రోటీన్ ఉందా యాజ్ పర్ యువర్ బాడీ వెయిట్, ఫైబర్ ఇంక్లూడ్ చేసుకున్నారా, ఫ్యాట్స్ ఉన్నాయా, యూనో ఆల్ దిస్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఈటింగ్ రియల్ ఫుడ్. ఓకే, సో ఎనీథింగ్ విచ్ ఇస్ ప్యాకేజ్డ్ ఫామ్ లో వచ్చింది, విచ్ కంటైన్స్ సమ్ షుగర్స్ అండ్ what is available outside. If you see any junk food or packaged foods, all this contains, it's not real food kada, it's all processed food. So that you need to remember. And hunger cues. సో మీకు ఎప్పుడు ఆకలిస్తుంది, అంటే ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి మీరు. ఎప్పుడు ఆకలిస్తుంది, ఎన్నిసార్లు ఆకలిస్తుంది, మీ బాడీని మీరు అబ్జర్వ్ చేసుకుంటే యూ విల్ గెట్ ది సొల్యూషన్. యాప్ని కంప్లీట్గా నమ్మకుండా మీ బాడీని నమ్మండి, మీ హంగర్ని నమ్మండి. మీ హంగర్ని నమ్మినప్పుడు మీ బాడీ చెప్తుంది మీరు తింటున్న ఫుడ్ ప్రాపరా కాదా అనేసి. సో దీస్ ఆర్ లిటిల్ థింగ్స్ వీ నీడ్ టు రిమెంబర్. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరికైనా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లైక్ ఒబెసిటీ, డయాబెటీస్ అండ్ పీసీఓడి, కింద డిస్క్రిప్షన్లో యూ కెన్ ఫైండ్ ఏ ఫామ్. ఆ ఫామ్ ఫిల్ చేస్తే యూ కెన్ టాక్ టు మీ వన్ ఆన్ వన్ ఫర్ ద సొల్యూషన్ పార్ట్. ఓకే, సో నెక్స్ట్ వీడియోతో ఐ విల్ కమ్ అప్ విత్ ఏ న్యూ వీడియో. సో థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.